హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్తో 5 బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ ఐడియాస్ అయితే చూపిస్తానండి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్తో చేశారంటే అస్సలు నమ్మలేరు, వీటితో కూడా ఇంత బాగా చేసుకోవచ్చా అని చూపిస్తా చూడండి. ఫస్ట్ ఐడియాలో ఇక్కడ నేను ఒకటి కలర్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాను. మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇలాగైతే కొనలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే ఫోల్డింగ్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నేను 2.5 ఇంచెస్ వరకు ఇలాగా మార్క్ చేసేసుకుంటూ గీతలు అనేవి గీసేసుకుంటున్నాను. ఇలా ఎన్ని వస్తాయని గీసేసుకొని ఇప్పుడు 2.5 ఇంచెస్ వరకు ఇంచెస్లో ఇలాగా కట్ చేసేసుకోండి పీసెస్ని ఈవెన్గా. ఇలా వచ్చిన పీసెస్లో ఒక్క పీసెస్లో 4 పీసెస్ ఉంటాయండి. ఇలాగా వీటిని సింగిల్గా చేసేసుకోండి. ఇప్పుడు 4 పీసెస్ ఉన్నాయి కదా ఇందులో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఇలాగా ఒక వైర్ తీసుకున్నానండి. ఈ వైర్ మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. 10 రూపీస్కి చాలా పెద్ద గట్టనే ఇస్తారు. ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్లో పెట్టేసుకొని చూడండి, ఇలాగా ఇట్లా తిప్పేస్తే చూడండి మనకి టైట్గా మారిపోతుంది ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ పైన ఉంది కదా, దాన్ని ఇలాగ చేసేసుకొని లోపల ఉన్న ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్ అన్ని 4 ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నింటినీ ఇలాగా విప్పేస్తే చూడండి మనకి ఇలా గుబురుగా తయారైపోతుంది. ఇలాగా చూడండి ఎంత బాగా మనకి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుందండి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఇలాగా కట్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయ్యింది. ఇలాంటివి బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ కాడ కోసము గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి ఇలాగా పెద్ద సైజ్ ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని ఇలా కొంచెం గ్లూ పెట్టేసి ఈ కవర్ని ఇలాగ చుట్టేసుకుంటే మనకు ఫ్లవర్కి కింద కాడలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా కొంచెం చిన్న ఇక్కడి వరకు అయితే చుట్టేసుకోవాలి, పూర్తిగా కిందిగా కాకుండా ఇక్కడి వరకు చుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకో ఫ్లవర్స్ చేసుకొని చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. చూడండి ఇలాగా చూడండి ఫ్లవర్స్ ఇలాంటివి నేను కొన్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఈ ఫ్లవర్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొకటి కూడా తీసుకొని ఇలాగా పూర్తిగా వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకొని ఇలా తిప్పేసుకుంటే మనకు ఒక సెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటివి నేను కొన్ని తయారు చేశాను చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ సింగిల్ పీసెస్ని కింద గ్రీన్ కలర్ పెట్టేసుకున్నానండి కవరు. తర్వాత ఇలాగ కింద వైపు ఇందాక పైన సింగిల్ ఎలా పెట్టామో ఇప్పుడు ఈ 3 ఫ్లవర్స్ ఉన్నవి కూడా ఇలాగే సైడ్కి పెట్టేసుకొని ఒకదానికి ఇలాగా చుట్టేసుకోవాలి. చూడండి మనకి ఒక ట్రీ లాగా తయారైపోతుందండి. ఎంత అందంగా ఉందో. మీరు ఇంకా గుబురుగా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత ట్రీ లాగా ఒక చెట్టు లాగా రెడీ అయ్యింది కదా. మిడిల్లో ఇక్కడ నేను ఫ్లాట్ బీడ్స్ అయితే పెట్టుకున్నానండి. చూడండి ఫైనల్గా అయితే ఇది రెడీ అయ్యింది. ఈ చెట్టుకి కింద పాట్ కావాలి కదా, దానికోసం అయితే నేను ఇక్కడ పెరుగు కప్పు తీసుకున్నాను. అలాగే ఈ పిఓపి అండి, ఈ పిఓపి అయినా తీసుకోవచ్చు, లేదంటే వైట్ సిమెంట్ అయినా తీసుకోవచ్చు. హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది చిన్న ప్యాకెట్. ఇది తీసుకొని ఇందులో పోసేసుకుంటే కొంచెం సేపటి తర్వాత కొంచెం టైట్గా రావడం మొదలవుతుందండి. అప్పుడు ఈ చెట్టుని పెట్టేసుకుంటే తర్వాత చూడండి ఇలా ఫిక్స్ అయిన తర్వాత ఈ కింద పాట్కి మీరు కలర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా డిజైన్. నేనైతే వైట్ వేసేసాను. చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యిందండి. ఇలాంటివి చిన్నప్పుడు డబ్బా టీవీలు ఉండేవి కదా, వాటిపైన పెట్టేవాళ్ళం మేము. నెక్స్ట్ సెకండ్ ఐడియా అండి, ఇక్కడ ఎల్లో కలర్ కవర్ అంటే మల్టీ కలర్ తీసుకుంటున్నానండి. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇందాక చూపించిన విధంగానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి 1.5 ఇంచెస్, ఇందాక 2.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేనైతే చిన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలాగే సేమ్ ప్రాసెస్లో కొలిచేసుకుంటూ ఇలా గీతలు గీసేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా సింగిల్ పీసెస్ని ఒక్క దాంట్లో 4 పీసెస్ ఉంటాయి. ఈ 4 పీసెస్ని సింగిల్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాగా.
తర్వాత ఈ వైర్ కదా, ఈ వైర్ అంతా 10 రూపీస్కే వచ్చిందండి. హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఈ వైర్ని ఫ్లవర్ వైర్ అంటే ఇస్తారు. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇందాక తీసుకున్న ఈ వైర్ని ఇలా చుట్టేస్తే చూడండి మనకి ఇలాగా తయారైపోతుంది. ఇలా టైట్గా చుట్టేసుకోవాలి ఇలా. తర్వాత నెక్స్ట్ ఇందాక చూపించిన వీడియో ఫ్లవర్ ప్రకారమేనండి, ఇది కూడా సేమ్. కాకపోతే ఇవి చిన్న చిన్నగా చేసుకున్నాను అంతే నేను, చిన్న సైజులో. ఇందులో ఉన్న లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నింటినీ ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకుంటే మనకి చిన్న బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలాగ నేను కొన్ని కలర్స్ అనేవి మల్టిపుల్ కలర్స్గా తయారు చేసుకున్నాను చూడండి. ఇలాగా ఈ చేసుకున్న వాటికి మిడిల్లో కూడా ఫ్లాట్ బీడ్స్ పెట్టుకున్నానండి. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాగా చిన్న చిన్నగా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ కూడా పెరుగు కప్పునే తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజు. నెక్స్ట్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా ఒక అట్టముక్కను తీసుకొని ఇందులోనైనా ఇలా చిన్న చిన్న హోల్ చేసేసుకొని ఈ వైర్ ఉంది కదా ఇందులో గుచ్చేసుకుంటే చూడండి మనకి రెడీ అయిపోతుంది. లేదు అంటే ఇందులో కూడా నేను వైట్ సిమెంట్ వేసుకున్నానండి. వైట్ సిమెంట్ వేసేసుకొని ఇందులో గుచ్చేసుకుంటే పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. వాషబుల్ అన్నీ పర్మనెంట్గా ఉండిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇందులో వైట్ సిమెంట్ పెట్టుకుంటున్నాం కదా, అసలు ఇవి ఊడిపోవండి. ఒక 1 నైట్ ఆరనిస్తే చూడండి ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. ఇస్తే లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా, ఇక్కడ నేను వైట్ కలర్ది తీసుకున్నాను, వాటర్ కలర్ కవర్. ఇక్కడ నెక్స్ట్ ఇలాగా ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి వెడల్పు. ఇలా వెడల్పు 2.5 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసేసుకొని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే నేను కొన్ని 10 పీసెస్ అయితే తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలాగా ఒకదానిపైన ఒకటి ఎన్ని పీసెస్ 10 పీసెస్ అయితే తీసుకున్నాను కదా, ఇలా పెట్టేసుకొని మిడిల్లో మీరు మిషన్తోనైనా కానీ ఒక కుట్టు వేసేసుకోవచ్చు మిడిల్లో, లేదంటే ఇలా చేతితో కూడా మిడిల్ వరకు ఈ కొన నుంచి ఆ కొన వరకు ఇలా కుట్టుకున్నా కానీ సరిపోతుందండి. ఇలాగా పూర్తిగా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసుకున్నాను చూడండి. కొన వరకు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కొన నుంచి ఇలాగ చిన్నగా వీలైనంత చిన్నగా పైన మిడిల్లో కుట్టు కట్ కాకుండా ఇలా వీలైనంత చిన్నగా ఈ సైడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకుంటూ రావాలండి పూర్తిగా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న సింగిల్ ఉన్నాయి కదా పొరలు, వీటన్నింటిని ఇలా ఓపెన్ చేసేస్తే మనకు గుబురుగా ఇలా రెడీ అవుతుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. దీన్ని డెకరేషన్ చేయడానికి ఇలా ఒక కవర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఇలా రౌండ్ షేప్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి, పిన్ పెట్టేసి. ఇది ఆల్రెడీ ఫ్లవర్ అండి, ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను నేను. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ నేను కొన్ని ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ చేసుకున్న దాన్ని ఇలాగైనా జాయిన్ చేసేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా చేసేసుకొని ఇలాగా మనము ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా సెటప్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్కువగా చేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకున్నా అని బాగుంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ ఐడియా, ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను, అలాగే ఇలా రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ కోసం ఇలా ఏదైనా ఒకటి నేను డబ్బా తీసుకున్నానండి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకొని ఇలా ఒక డబ్బా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి మనకి ఇలాంటి పీసెస్ అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ కవర్లో ఈ రింగును పెట్టేసి చూడండి ఇలా పెట్టేసుకొని ఒక దారం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చుట్టేసుకోవాలి. ఇలా గట్టిగా ఇలా ముడి వేసేసుకుంటే చూడండి టైట్గా మారిపోతుంది. సింగిల్ పీస్ అనేది ఒక పెటల్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. చూడండి ఇలా పెటల్స్ కట్ చేసుకోవాలా. ఇలాంటివి నేను 9 అయితే రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇలాగా చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇలా షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకుంటూ ఇలాగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటూ ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఇంకో పీస్ని కూడా ఇలాగే తీసేసుకుంటూ
ఇలా చుట్టేసుకుంటూ దారంతోని గట్టిగా చూడండి, ఇది ఒక లేయర్ కంప్లీట్ అయ్యింది. ఇలా మిడిల్లో 1, తర్వాత 3 ఇలాగా చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఈ 5 పెటల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటూ ఇలాగే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చుట్టేసుకుంటూ ఇలాగే రావాలి. ఫైనల్గా మనకి ఫ్లవర్ అందంగా తయారవుతుందండి. ఇవి మీరు డిఫరెంట్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఈ పెటల్స్ అన్నింటినీ పెట్టేసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా దారము కొంచెం సన్న దారం మిషన్కి పెడతాం కదా, ఆ దారం తీసుకొని చేయండి, లేదంటే లావుగా వస్తుంది. ఇలాగా సెట్ చేసేసుకోవాలి. ఇలాంటివి నేను కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకున్నానండి, ఎల్లో, పింక్. తర్వాత కింద కాడ కోసం అయితే ఇలా గ్రీన్ కలర్ కవర్ తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కాడ కోసము ఇలాగా గమ్ పెట్టేసి అతికిచ్చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాడలాగా పూర్తిగా చుట్టేసుకుంటూ రావాలి. ఇలాగే ఈ రెండింటిని కూడా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పెటల్ని కూడా, లీఫ్ని కూడా గ్రీన్ కలర్ కవర్తో సేమ్ ఇందాక చూపించిన విధంగానే వాటితోనే తయారు చేశానండి. చూడండి, అదే డబ్బాకి చుట్టేసుకొని ఇలాగా గ్రీన్ కలర్ లీవ్స్ లాగా తయారు చేసుకొని ఇలాగా జాయిన్ చేసేసుకోండి. ఇందులో నేను పూర్తిగా కవర్సే యూస్ చేశానండి. కవర్స్ అలాగే ఈ మెటల్ అంటే వైర్, అంతే అండి. ఇలాగే ఈ రెండింటికి కూడా ఇలాగే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక దగ్గర జాయిన్ చేసేసి మళ్ళీ గ్రీన్ కలర్తో ఇలాగా కవర్తో ఇలాగా చుట్టేసుకుంటూ రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వైట్ కవర్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఇంకాస్త మీరు ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. నేను అయితే 3 తయారు చేసి చూపించాను. ఇలాగైతే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయండి. తప్పకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే సెట్ చేసేసుకున్నానండి నేను. ఎక్స్ట్రాని కింద కట్ చేసేసుకొని వీటిని మీ దగ్గర ఫ్లవర్ వాజ్ ఉంటే అందులోనైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా పెరుగు కప్పులు ప్లాస్టిక్ ఏదైనా ఉంటాయి కదా, వీటిని ఇలాగా పెట్టేసుకొని వైట్ సిమెంటే పెట్టుకున్నానండి. ఇందులో ఇలా చిన్నగా హోల్ చేసేసుకొని ఇది ఫ్లవర్ చేసుకున్న ఫ్లవర్స్ని ఇలా పెట్టేసుకొని కొంచెం ఒక ఓవర్ నైట్ ఆరనిస్తే మనకి ఫైనల్గా క్యూట్గా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. చిన్నప్పుడు టీవీల పైన పెట్టే వాళ్ళం కదా, గుర్తుందా అండి మీకు? ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 5th ఐడియా. ఇక్కడ మళ్ళీ ఒక కవర్ తీసుకున్నాను, అలాగే ఇలా కొంచెం వైర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఇలాగా లోపలికి గుచ్చేసుకొని ఈ పైన కొంచెం మిడిల్లో ఉంచాం కదా, ఈ పైన ఎక్స్ట్రా పార్ట్ని ఇలా చేతితో పట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇదే కడ్డీని మళ్ళీ ఇంకో ప్లేస్లో మిడిల్లో ఇలా కుచ్చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఒక దగ్గరికి ఇలా ముడ్చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇలాగే మొత్తం కవర్ అంతా ఎంత పెద్ద సైజ్ కావాలనుకుంటున్నారో అంత పెద్ద సైజులో ఇలాగే కుచ్చేసుకుంటూ పూర్తిగా సేమ్ ప్రాసెస్లో ఇలాగా చేసేసుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న కొంచెం పీసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసుకుంటే చూడండి మనకి బ్యూటిఫుల్గా ఇలాంటి ఫ్లవర్ కూడా తయారైపోతుంది. ఈజీగా ఇంట్లోనే ప్లాస్టిక్ కవర్స్తోనే ఎన్ని డిఫరెంట్ వేస్లో ఫ్లవర్స్ని తయారు చేసుకొని మనకు ఫ్లవర్ పాట్స్ తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ చిన్న కింద బీడ్ పెట్టేసి ఇలా ఈ కాడకి కూడా గ్రీన్ కలర్ కవర్ చుట్టేశాను. చూడండి, ఇలాంటివి మీరు డిఫరెంట్ కలర్స్ తయారు చేసుకొని ఒక బొకేలో పెట్టేసుకుంటే ఫ్లవర్ వాజ్లో చాలా అందంగా కనిపిస్తుందండి. చూసారు కదండి, ఈ 5 ఐడియాస్ ప్లాస్టిక్ కవర్స్తో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇంట్లోనే వేస్ట్గా పడేసే వస్తువులతో కూడా మనం అందంగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న మొక్కలు మనం ఇంట్లో చిన్నప్పుడు టీవీ పైన పెట్టుకునే వాళ్ళము. ఈ 5 ఐడియాస్లలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.